గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను సుధాకర్ పరుచూరి. రవాణా సంస్థలు ప్రపంచానికి దిక్సూచి లాంటివి. ఆ రవాణా సంస్థల్లో ఏపీఎస్ఆర్టీసీ అగ్రగ్రామంలో ఉంది. మనకి ఏ ఊరికైనా నేమ్ బోర్డ్స్ ద్వారానే గుర్తింపు లభిస్తుంది. అటువంటి ఏపీఎస్ఆర్టీసీ గురించి ఒక పౌరుడిగా, ఒక కండక్టర్గా నా బాధ్యతగా ఇక్కడ ఉన్న ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న సమస్యలని, ప్రజలకు అనుకూలమైన సర్వీసుల గురించి తెనాలి డిపో యొక్క వివరాలను తెలియపరుస్తాను. మనం ఫ్రీ ట్రావెల్ చేయాలని లేడీస్ కోరుకుంటున్నది వాస్తవేను. కానీ వాస్తవ పరిస్థితుల్లో మనం గవర్నమెంట్ ఫ్రీ ఇవ్వచ్చు, ఇవ్వకూడదని కాదు. నేను ఒక పౌరుడిగా కొన్ని సూచనలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం తెనాలి డిపోలో సర్వీసులు ప్రయాణికులకు కావాల్సిన సర్వీసులు లేవు. ప్రస్తుతం మనం ప్రయాణికులకి అనుబంధంగా సర్వీసులు పెంచుకోవాల్సిన బాధ్యత ప్రయాణికులపై ఉంది. ఒకప్పుడు కొల్లూరు రూట్లో జువ్వలపాలెం అనే ఊరికి 2 బస్సులు ఉండేవి. అంటే మనం ఒక జువ్వలపాలెం సర్వీస్ని కోల్పోయాము. తర్వాత కొత్తూరు లంకకి 3 బస్సులు ఉండేవి. వాటిలో ప్రస్తుతం ఒకే బస్సు తిరుగుతుంది. తర్వాత తెనాలి తిప్పలకట్ట అనే గ్రామానికి నైట్ అవుట్ సర్వీస్ ఉండేది. అది కూడా ప్రస్తుతం అందుబాటులో లేదు. తర్వాత కొత్తూరు లంకకి 2వ బస్సు అవసరమై ఉంటే మనం ఆ సర్వీస్ని కూడా కోల్పోయాము. ప్రయాణికులు అదనపు బస్సులని ఈ ప్రైవేట్ వెహికల్స్ ద్వారా చాలా సౌకర్యాలని కోల్పోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ ఫ్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఆ ఫ్రీలో మనం ప్రయాణికులుగా, మన యొక్క వినియోగదారులుగా మన బాధ్యత కూడా ఉంటుంది. ఆ ఇప్పుడున్న సర్వీసుల్ని రావికంపాడు, రావికంపాడు నైట్ అవుట్, కొల్లూరు సెక్టార్లో చిన్నపులేరు నైట్ హాల్ట్, తిప్పలకట్ట నైట్ హాల్ట్, కొత్తూరులంక నైట్ హాల్ట్, ఇటువంటి మెరుగైన సౌకర్యాలు ఏర్పరచుకునే విధంగా ప్రయాణికులు ఏపీఎస్ఆర్టీసీకి మద్దతు తెలపాలి. ప్రయాణ సౌకర్యాల ముందు బస్సు సౌకర్యాలు పెరిగిన తర్వాతే ఈ ఫ్రీని కోరుకోవచ్చు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్రీ ఇచ్చిన తర్వాత మెయింటెనెన్స్ కాస్టు, అదనపు సిబ్బంది, అదనపు బస్సులు, ఇవన్నీ సంస్థకు కొంత భారం అవుతుంది. ఈ భారాన్ని మోయటకు భవిష్యత్తులో కష్టం అవ్వచ్చు. అందుకు నేను ఒక సూచన చేయాలని తలంచాను. ఒక పౌరుడిగా, ఒక కండక్టర్గా. ప్రస్తుతం లేడీస్కి అన్ని బస్సుల్లో హాఫ్ టికెట్ను ప్రవేశపెట్టడం ద్వారా, సగం టికెట్ ప్రవేశపెట్టడం ద్వారా, ఇది ఏసీ బస్సు, లగ్జరీ బస్సు, ఎక్స్ప్రెస్, ఆర్డినరీ అన్నిటిలో హాఫ్ టికెట్ ద్వారా స్త్రీలకి హాఫ్ టికెట్ను ఏపీఎస్ఆర్టీసీలో ప్రవేశపెడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఫ్రీ ఇవ్వకూడదని కాదు. భవిష్యత్తులో మన బాధ్యత, ప్రయాణికుల బాధ్యత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్త్రీలకి ఏపీఎస్ఆర్టీసీలో అన్ని బస్సుల్లో హాఫ్ టికెట్ను ప్రవేశపెట్టాలని నా సూచన తెలియజేస్తున్నాను. అన్నిదా భావించవద్దు. నేను ఒక కార్మికుడిగా, కండక్టర్గా తెనాలి డిపోలో ప్రయాణికులు బస్సులు లేక, నిజమైన సౌకర్యానికి బస్సులు లేక ఇబ్బంది పడుతున్నారు. అంటే వాళ్ళ సౌకర్యాలు పెంచడానికి బస్సులు అవసరం. అదే హాఫ్ టికెట్ స్త్రీలకు ప్రవేశపెట్టడం ద్వారా కొంత ఆదాయాన్ని పెంచుకొని కొత్త బస్సులు తెచ్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని ఆశాభావం. కండక్టర్గా నేను ఈ సూచన చేయట్లేదు. ఒక పౌరుడిగా నా బాధ్యతని ప్రజలకు తెలియజేస్తున్నాను. కండక్టర్గా
కండక్టర్ డ్రైవర్లు కొన్ని వేల మంది మన సంస్థ ద్వారా భవిష్యత్తులో మనుగడ కొనసాగిస్తారు. ప్రయాణికులే మూలాధారం ఆర్టీసీకి. నేను ఫ్రీ వద్దనట్లేదు. అంటే హాఫ్ టికెట్ ఏసీ బస్సుల్లో లగ్జరీ, ఎక్స్ప్రెస్ మరియు ఆర్డినరీ బస్సుల్లో స్త్రీలకి హాఫ్ టికెట్ పెట్టడం ద్వారా భవిష్యత్తు ఆర్టీసీకి మంచి భవిష్యత్తు ఏర్పడుతుందని ఆశాభావం. ప్రయాణికులకి బస్సులు కూడా పెరుగుతాయని నా కోరిక. అందరూ మంచి మనసుతో స్వీకరిస్తారని ధన్యవాదాలతో మీ సుధాకర్ పరుచూరి, ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్, తెనాలి డిపో. సౌకర్యాలు పెంచుకోవాల్సిన, బస్సులు పెంచుకోవాల్సిన బాధ్యత ప్రయాణికులదే. అందరికీ ధన్యవాదాలతో.